విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని భారత పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలో ఇచ్చిన హామీలు ఏమయ్యాయని ఆదివారం విశాఖలో పర్యటిస్తున్న బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రజలకు స్పష్టం చేయాలని డిమాండ్ చేస్తూ సిపిఐ ఆధ్వర్యంలో శనివారం జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద నిరసన చేపట్టింది. ఈ సందర్భంగా సిపిఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు ఏ విమల, రాష్ట్ర సమితి సభ్యుడు ఎం పైడిరాజు, జిల్లా కార్యదర్శి ఎస్కే రహీమాన్ తదితరులు మాట్లాడారు. విశాఖ ఉక్కును ప్రభుత్వ రంగంలో కొనసాగించే వరకు పోరాటం చేస్తాం. విశాఖ ఉక్కుకు సొంతకాన్ని కేటాయించే వరకు పోరాటం చెప్పాలి. విభజన చట్టాలను హామీలు ఏమయ్యాయని చెప్పాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలి. శ్రీనివాస్ మాత్రం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. విభజన చట్టాలను హామీలు ఏమయ్యాగించేటట్టు విశాఖ వేదికపై నడ్డా చెప్పాలి. నడ్డా ప్రకటన చేయాలి. నడ్డా విశాఖ ఉక్కుకు సొంతంగా కేటాయించి ప్రభుత్వ రంగంలో కొనసాగిస్తామనేదిగా చెప్పాలి. నడ్డా ఆనాడు 32 మంది ప్రాణత్యాగాలు చేసి సాధించుకున్న విశాఖ ఉక్కుని 4 సంవత్సరాల పైచిలుక నిరసన కార్యక్రమాలు జరుగుతున్న నేటి వరకు కూడా ప్రభుత్వం అనేది కేంద్ర ప్రభుత్వం నిమ్మక నీరెత్తినట్టు ఉంది. ప్రధానంగా విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అనేది ఆ రోజు ఏదైతే పోరాటం 66లో చేశారో అప్పుడు అక్కడ ఉన్న పంట భూములన్నీ కూడా కారు చౌకగా మరి ఆనాడు ఆ కంపెనీకి అనేది ఇవ్వడం జరిగింది. నిర్వాసితులు ఇంకా 8600 మంది అని ఉన్నారో వాళ్ళకి ఇంతవరకు కూడా ఉద్యోగాలు లేవు. ఉద్యోగాలు లేక ఇప్పుడు విశాఖ ఉక్కుని 5000 మంది అందుకు చేస్తున్న కాంట్రాక్ట్ వర్కర్లు అనేది తొలగించారు. రెండోది ఇప్పుడు వీఆర్ పేరు మీద పర్మనెంట్ ఎంప్లాయీని తీసేశారు. కొత్త వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు జార్ఖండ్ లేదా ఒరిస్సా ఇతర ప్రాంతాల నుంచి వచ్చి ఉద్యోగాలు వేసుకుంటున్నారు. విఓఐ పేరుతోటి ఈ రోజు 32 భాగాల నుంచి చిన్న చితకాయి 46 భాగాల్ని ఈ రోజు కాంట్రాక్టర్లకు అనేది ఇచ్చేయడం అనేది చూస్తున్నారు. ఓ పక్క ఈ జిల్లాకు సంబంధించి ఎవరైతే ఉన్నారో మరి అక్కడ గాజువాక ఎమ్మెల్యేగా ఉన్న పల్లా శ్రీనివాసరావు గారు ఆనాడు విశాఖ స్టీల్ ప్లాంట్ మరి జేఏసీకి ఆయన ప్యాట్రన్ గా ఉన్నారు. ఆయన అవాకులు చవాకులు అనేది ఈ రోజు మాట్లాడుతున్నారు. అందరికీ నమస్కారాలు. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడి హోదాలో పెద్దలు కేంద్ర మంత్రి శ్రీ జేపీ నడ్డా గారు ఈరోజు విశాఖ పర్యటన చేస్తున్నారు. విశాఖని ఏం ఉద్ధరించాలని మీరు విశాఖ పర్యటన చేస్తున్నారో విశాఖ జిల్లాతో పాటు ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరికీ తెలియజేయాలని సిపిఐ తరఫున, విశాఖపట్నం జిల్లా తరఫున, ఉత్తరాంధ్ర ప్రజల తరఫున మేము ప్రశ్నిస్తున్నాం. పార్లమెంటు సాక్షిగా విభజన చట్టంలోని హామీలన్నీ తొంగలో తొక్కినందుకు విశాఖపట్నం వస్తున్నారా? ఉత్తరాంధ్ర రాయలసీమ జిల్లాలు వెనకబడ్డాయి కాబట్టి వీటికి బుందేల్ఖండ్ ప్యాకేజీ ఇస్తున్నామని ఇక్కడ చెప్పడానికి వస్తున్నారో స్పష్టం చేయాలా? విశాఖపట్నం ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలోనే కొనసాగించాలని గత 1800 రోజులుగా కార్మిక సంఘాలు, రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు, విద్యార్థి యువజన మహిళా సంఘాలు అందరూ పోరాటం చేస్తుంటే కూటమి నాయకులు కానీ, స్థానిక శాసనసభ్యులు కానీ, ఎమ్మెల్యేలు కానీ ఏం పర్వాలేదు ప్రైవేటీకరణకు మేము కానివ్వని చెప్తున్నారు. ఇంకొక పక్క 43 విభాగాలు ప్రైవేట్ పరం చేశారు. పల్లా శ్రీనివాసరావు గారు సోదరులు చాలా సౌమ్యుడు, మాతో చాలా గౌరవప్రదంగా ఉంటాం మేము. ఆయన ఒకటి స్పష్టం చేయాలా, ఈ రాష్ట్రంలో అందరికన్నా మీకు ఎక్కువ మెజార్టీ ఇచ్చారు విశాఖ ప్రజలు, గాజువాక ప్రజలు. దేనికి? మీరు ఆర్ఎస్ఎల్ఆర్ మిత్తల్ కంపెనీకి అన్ని రకాల అనుమతులు కేంద్రంతో మంజూరు చేయించడానికి కాదు, ప్రాణ త్యాగాలు చేసి 65 గ్రామాల ప్రజలు 26,000 ఎకరాలు ఇచ్చి ప్రభుత్వ రంగంలో ఉపాధి వస్తుందని అనేక ఉద్యమాలు చేసి సంపాదించుకున్న విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రభుత్వ రంగంలో కొనసాగించాలి. అంతేగాని మిమ్మల్ని ఎన్నుకున్నది విశాఖ జిల్లా ప్రజలందరికీ సౌకర్యాలు కల్పించాలని, ప్రభుత్వ రంగంలో స్టీల్ను ఉంచాలని, సొంత గనులు కేటాయించాలని. అంతేగాని ఆర్ఎస్ఎల్ మిత్తలకి మీరు అన్ని రకాల అనుమతులు తెచ్చి ఈ జిల్లా వాసుల్ని, ఆంధ్రప్రదేశ్ వాసుల్ని, ప్రజల్ని మోసం చేయడానికి కాదన్నది గుర్తుపెట్టుకోవాలా? సిపిఐ తరఫున సూటిగా జేపీ నడ్డా గారికి ఒకటో ప్రశ్న, విశాఖపట్నంలో విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేట్ పరం కాకుండా చేస్తాం అని ఒక మాట చెప్పించండి.